guys, Sushma here. Welcome back to Mumbai Pilla YouTube channel. నేను క్రిప్టోకరెన్సీ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి మీ దగ్గర నుంచి వస్తున్న అమేజింగ్ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. చాలా నచ్చింది. సో కాబట్టి ఈరోజు నేను ఒక బుజ్జి డీల్ కుదుర్చుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఆ డీల్ ఏంటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి, నేను వీడియోస్ చేస్తూ ఉండాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మానేస్తే నేను వీడియోస్ చేయడం మానేస్తాను. సో దాట్ సింపుల్. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి చాలా ఇష్టంతో మీకోసం వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఐ థింక్ ఐ డిజర్వ్ మోర్ సబ్స్క్రైబర్స్. సో ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈరోజు వీడియో ఎన్ఎఫ్టీస్ అండ్ డీఫైస్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి వాచ్ ఇట్ ఎంటైర్లీ. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఎన్ఎఫ్టీ, నాన్ ఫంజిబుల్ టోకెన్. ఫస్ట్ ఫంజిబుల్ అనే పదం గురించి తెలుసుకుందాం. ఫంజిబుల్ అనేది ఎకనామిక్ టర్మ్. సో ఫంజిబుల్ అనగానే దాని అర్థం ఏంటంటే ఒక వస్తువుకున్న వాల్యూ దాన్ని ఇంటర్చేంజబుల్ చేయగలిగినది. సో ఒక 100 కేజీల బంగారం ఇస్తే మళ్ళీ దానికి సరిపడా 100 కేజీల బంగారాన్ని పెట్టినట్లయితే ఇట్ ఈజ్ అన్ ఇంటర్చేంజబుల్, అంటే ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఆ వస్తువు వాల్యూ ఎగ్జాక్ట్గా ఇంకొక 100 కేజీల గోల్డ్తో సరి సమానం అని అర్థం. దీన్ని ఫంజిబుల్ అంటారు. బట్ మనం మాట్లాడుకుంటుంది నాన్ ఫంజిబుల్, అంటే నాట్ ఇంటర్చేంజబుల్. ఇప్పుడు నేను ఒక వస్తువుని మీకు ఇస్తే మీ దగ్గర అలాంటి వస్తువు దానికి సరిపడైన సేమ్ వస్తువు లేకపోతే దాన్ని నాన్ ఫంజిబుల్ అని అంటారు. ఎందుకంటే ఎన్ఎఫ్టీస్ అనేవి యునీక్ ఐటమ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మీకు నార్మల్గా ఈ ఎన్ఎఫ్టీని మర్చిపోండి, బయట ప్రపంచంలో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ దగ్గర రకరకాల ఆర్ట్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మనం వెంటనే అది నచ్చి ఎక్కడ కొన్నారు మళ్ళీ ఇంకో పీస్ దొరుకుతుందా అని అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది ఒక్కటే పీస్ ఉందండి, సో ఆర్టిస్ట్ మేడ్ చేసింది, సో ఇది ఇంకెక్కడా దొరకదు ప్రపంచంలో, దీనికి మంచి వాల్యూ కూడా ఉంది అని చెప్తే మనం ఓ ఆహా అనుకుంటూ ఉంటాం, అవునా కదా. సో అవన్నీ కూడా నాన్ ఫంజిబుల్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. సో ఇది డిజిటల్ ప్రపంచం కాబట్టి దీనికి ఎన్ఎఫ్టీ అనే పేరు పెట్టారు, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అని చెప్పి. ఇవి యునీక్ ఐటమ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే వాటిలాగా ఇంకొక వస్తువే ఉండదన్నమాట. అది భానుమతి సింగిల్ పీస్ లాగా ఒక్కటే ఉంటుంది. సో వాటిని మాత్రం ఎన్ఎఫ్టీస్ అంటారు. అర్థమైంది కదా. అండ్ ఇంకొకటి, ఈ ఎన్ఎఫ్టీస్ అన్నవి ఇమిటేషన్ చేయలేము. ఎగ్జాక్ట్ అదే పిక్కు దింపుతో చూడు దాని వాల్యూ నాకు వచ్చేస్తుంది అని చెప్పడానికి వీలు లేదనమాట. ఇది ఒక్కటే పీస్ ఉంటుంది, ఒక్కడే ఓనర్ ఉంటాడు, ఆయన ఎంత చెప్తే మనం అంతే కొనుక్కుంటాం. అది అర్థమైందా. నాకు తెలిసి నేను ఎన్ఎఫ్టీకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి మీ అందరికీ క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసినట్టు ఉంటుంది మీ బ్రెయిన్లో. సో నెక్స్ట్ వచ్చేసి D5 గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది D5 అంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. దీని గురించి చెప్పే ముందర నార్మల్గా బయట లోన్స్ ఎలా జరుగుతాయనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక బ్యాంకుకి వెళ్ళాలి, ఆ బ్యాంకుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మనకు ఉండాలి, అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. ఒకవేళ ఇంకా పెద్ద లోన్ అయితే మంచి షూరిటీ కూడా ఉండాలన్నమాట. లేకపోతే ఏమైనా అసెట్స్ ఉంటే వాటిని పెట్టి మనం లోన్స్ అనేవి జనరల్గా బయట తీసుకుంటాము. అప్పుడు మనం ఆ బ్యాంక్ చెప్పిన రూల్స్ అన్నిటికీ ఒబే చేసి, వాళ్ళు చెప్తున్న ఇంట్రెస్ట్ని ఒబే చేసి, ఇంత డ్యూరేషన్ అని టైం పెట్టుకొని, సో అలా లోన్స్ తీసుకోవడం అనేది బయట జరుగుతుంది. బట్ ఈ డిజిటల్ ప్రపంచంలో లోన్స్ అనేవి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ద్వారా ఎలా జరుగుతాయంటే, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఎవరైనా వాళ్ళకి సంబంధం లేదు, బట్ మీ దగ్గర మాత్రం ఇథీరియం కానీ బిట్కాయిన్ కానీ హై అమౌంట్లో ఉండాలి. అంటే ఎక్కువ బిట్కాయిన్స్ కానీ ఎక్కువ ఇథీరియంస్ కానీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ DeFi లెండింగ్ ప్లాట్ఫామ్స్ వాడి మీరు లోన్స్ తీసుకోవచ్చు. సో బయటకి ఇక్కడికి తేడా ఏంటి అంటే, బయట అన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో చేసి అందరికీ ఒక బేసిక్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అక్కడ ఉంటుంది. బట్ ఈ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సిస్టంలో మాత్రం ఈ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎవరైతే మనకు అప్పిస్తున్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు, లేదా ఇద్దరు కలిసి కూర్చొని డిసైడ్ చేస్తారు. సో ఇలాంటి కొన్ని ఇంకా ఉన్నాయి. అసలు క్రిప్టో కరెన్సీ అన్నదే మనకి ఇంకా అర్థం కావట్లేదు. అందులో వీళ్ళు డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కూడా తెచ్చారు కాబట్టి ఇది ఇంకా బెటర్గా అర్థం చేసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఈ టెక్నాలజీని అర్థం చేసుకోవాలంటే కూడా. సో బేసిక్ ఇంట్రడక్షన్ వీడియో అబౌట్ D5 అండ్ ఎన్ఎఫ్టీస్ గురించి అది అనమాట. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.